ది వరల్డ్ ఆఫ్ వారణాసి, సృష్టి ఆవిర్భావం టు కలియుగం, రామయ్యను ఎత్తుకున్న వానర సైన్యం. అసలు స్టోరీ ఏంటంటే వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అవతార్ కా బాప్, ఇది వారణాసి గ్లిమ్స్ చూసిన మూవీ లవర్స్ కామెంట్. మహేష్ రాజమౌళి మూవీ సిల్వర్ స్క్రీన్పై ఓ అద్భుతం క్రియేట్ చేయడం ఖాయం అంటున్నారు. ఈ వారణాసి కథ ఏంటంటే గ్లోబ్ టోటర్, ప్రపంచాన్ని చుట్టే ఓ సాహసికుడు కథే వారణాసి స్టోరీని పరిచయం చేశారు దర్శకధీరుడు రాజమౌళి. అయితే శనివారం రిలీజ్ చేసిన గ్లిమ్స్లో మాత్రం అద్భుతమైన విజువల్స్, ఒక్కో ఫ్రేమ్లో ఒక్కో కథ, ఎన్నో ప్రశ్నలు, ఎంతో సస్పెన్స్తో భారీ హైప్ క్రియేట్ చేశారు మన జక్కన్న. అవతార్ కా బాప్లా ఈ గ్లిప్స్ ఉందంటూ టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఆయనని ప్రశంసలతో ముంచెత్తుతుంది. అసలు ఏంటి ఈ వారణాసి కథ అనేది ఓసారి చూస్తే, వారణాసి గ్లిమ్స్లో సృష్టి ప్రారంభం నుంచి త్రేతాయుగం, కలియుగం వరకు అన్ని అంశాలను చూపించారు. సైన్స్, డివోషన్, హిస్టరీ అన్నింటినీ మిక్స్ చేసి సెంటర్ పాయింట్గా రుద్ర మహేష్ బాబును చూపించారు. భూమి ఆవిర్భావం మొదలు ఉల్కాపాతాలు, త్రేతాయుగం, రామాయణ మహాఘట్టం, సంజీవిని తీసుకుని వచ్చిన హనుమంతుడు, రావణితో యుద్ధభూమిలో శ్రీరాముడుగా మహేష్ బాబు, ఆ తర్వాత ఘోర కలి వరకు వారణాసి నగరం బ్యాక్డ్రాప్గా అన్ని కాలాలతో సంబంధం ఉన్న కథ ఇది. వేర్వేరు కాలాలు, వేర్వేరు ఘట్టాలు, అన్నింటినీ కలిపే సెంటర్ లైన్ మహేష్ బాబు మాత్రమే. మరి దీన్ని జక్కన్న ఎలా చూపిస్తారో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. గ్లిమ్స్ ప్రారంభంలో 512 CE కామన్ ఎరా అంటే క్రీస్తు శకానికి సమానమైన టైంలో వారణాసి నగరాన్ని చూపించారు. ఋషుల యాగాలు, ఆ తర్వాత 2027 CEలో శాంభవి పేరుగల భారీ గ్రహశకలం అంటార్క్టికా ఖండంలోని మంచుకొండల్లో పడటం, అక్కడ నుంచి కథను ఆఫ్రికా ఖండానికి మార్చారు. అంబోసెలి వైల్డ్నెస్, ఇది కెన్యా ప్రాంతంలో కిలిమంజారో పర్వతానికి ఆనుకొని ఉండే ఓ జంతు సామ్రాజ్యం. ఆ తర్వాత వనాంచాల్ ఉగ్రబట్టి గుహలో కాళీమాత విగ్రహాన్ని చూపించి సీన్ను 7200 బిఫోర్ కామన్ ఎరా కాలంలో లంక నగరానికి తీసుకుని వెళ్ళారు. ఇక్కడే అసలు ఘట్టం మొదలవుతుంది. ఈ మూవీని రామాయణంలో ఒక కీలక ఘట్టం ఆధారంగా తెరకెక్కించినట్టు రాజమౌళి చెప్పారు. త్రేతాయుగంలో శ్రీరాముడు, హనుమాన్, రామ రావణ యుద్ధం సమయంలో రామయ్యకు హనుమంతుడు చేసిన సాయం అన్నీ చూపించారు. ఇక్కడ శ్రీరామనామం శ్లోకంతో బీజిఎం వేరే లెవెల్లో ఉంది. గ్లిమ్స్లో ఇదే హైలైట్ అని చెప్పొచ్చు. ఓ రకంగా గూస్ బంప్స్ షాట్ అని కూడా చెప్పే తీరాలి. రామయ్యను వానర సైన్యం ఎత్తుకున్న తీరు అత్యద్భుతం. త్రేతాయుగం తర్వాత మళ్ళీ వారణాసిలోని మణికర్ణిక ఘాట్ను చూపించారు. వారణాసిలో గంగా నది ఒడ్డున పవిత్రమైన ఘాట్లలో మణికర్ణిక ఒకటి. దక్షయజ్ఞం టైంలో శివుని భార్య పార్వతి తన ప్రాణాలను త్యాగం చేసిన తరువాత శివుడు మండుతున్న ఆమె శరీరాన్ని హిమాలయాలకు తీసుకుని వెళ్ళాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆమె శరీరాన్ని ఒక సుదర్శన చక్రంతో 51 భాగాలుగా ఖండించగా అవి భూమి మీద పడ్డాయని హిందువుల నమ్మకం. పార్వతీదేవి చెవి ఆభరణ పడిన చోటనే మణికర్ణిక ఘాట్ అని పిలుస్తారు. అన్ని ఘట్టాల తర్వాత నందిపై రుద్రుడిగా మహేష్ బాబు చేతిలో త్రిశూలంతో వారణాసి నగరం బ్యాక్డ్రాప్లో రౌద్ర రూపంలో రావడం మరో హైలైట్. అన్ని కాలాలు, యుగాలు, కథలను కలిపే డాటెడ్ లైన్ రుద్ర. డివోషనల్ టచ్ ఎక్కువగా ఉన్న ఈ స్టోరీకి సైన్స్ను మన జక్కన్న ఎలా కలిపారో చూడాలంటే 2027 వరకు ఆగాల్సిందే.